హలో వెల్కమ్ టు మహాస్ క్యాన్వాస్ అండ్ కిచెన్. ఈరోజు మహాస్ కిచెన్ నుంచి హెల్దీగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా హెల్దీ కూడా కదా. ఇంకా డైట్ చేసే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల టమ్మీ ఫిల్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఎలాంటి ఆకలి అనిపించదు. బ్లడ్ ప్రెషర్ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ అయినా కూడా, అలానే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇది తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికోసం మనం ఓవర్ నైట్ డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకోవాల్సి ఉంది. సో దీనికోసం అనేసి నేను 15 బాదం తీసుకున్నాను అనమాట. అలానే 6 వాల్నట్స్ తీసుకున్నాను. ఇది నేను 3 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. పర్ హెడ్ వచ్చేసి 5 బాదం 2 వాల్నట్స్ తీసుకున్నాను. అలానే ఒక్కొక్క అంజీర్ తీసుకున్నాను అనమాట 3 మెంబర్స్కి. 2 నుంచి 3 ఖర్జూరాలు డేట్స్ తీసుకోండి. సీడ్ తీసేసేసి డేట్స్ కూడా యాడ్ చేసుకొని బ్లాక్ కిస్మిస్ యాడ్ చేసుకోండి. మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఖర్జూరం, బ్లాక్ కిస్మిస్ చాలా హెల్ప్ అవుతాయి కదా. స్వీట్నర్గా కూడా హెల్ప్ అవుతుంది అది. సో ఇవన్నీ వేసుకున్నాక 10 నుంచి 15 వరకు పూల్ మకానా, తామర గింజలు అంటాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇవి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది, కిడ్నీ హెల్త్ కూడా బాగుంటుంది. అలానే ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలానే డైట్ చేస్తున్న వాళ్ళకి మనకి ఈ ఓట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. అలానే క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది మిల్క్ షేక్కి. సో దీనికోసం అనేసి 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ యాడ్ చేశాను. మనం దీన్నంతా కూడా వాటర్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని మంచిగా సోక్ చేసుకోవాలి నైట్ మొత్తం కూడా. మీరు కావాలి అనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేశాను. నైట్ మొత్తం చక్కగా నానిపోయాయి అనమాట. ఇప్పుడు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం సబ్జాని ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జా తీసుకొని వాటర్లో నానబెట్టేసేసుకొని మనం జ్యూస్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ డేట్స్ అండ్ ఇంకా ఈ సబ్జా, ఇంకా ఏదైనా ఫ్రూట్ మనకు కావాలనుకుంటే యాపిల్ కానీ, లేదు అంటే బనానా కానీ, మీ ఇష్టం అనమాట, మీ చాయిస్ అనమాట. సో ఇదంతా కూడా మిక్సర్ జార్లో తీసుకుందాము. అలానే నానబెట్టుకున్న సబ్జా కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా యాడ్ చేసేసుకొని మీరు మీ ఇష్టానికి తగినట్లు ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. యాపిల్, నేనైతే యాపిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే యాపిల్ బనానా తీసుకోవచ్చు, లేదంటే యాపిల్ ఒక్కటే తీసుకోవచ్చు, బనానా అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్ ఇది. సో ఇవన్నీ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా మనం హెల్దీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసేసుకున్నామో. ఈ సమ్మర్కి ఆయిల్ ఫుడ్ స్కిప్ చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. అలానే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతాయి. డైట్లో ఉన్న వాళ్ళకి 1 గ్లాస్ తీసుకుంటే టమ్మీ ఫిల్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఎలాంటి ఆకలి అనిపించదు అనమాట. ఈ టేస్ట్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మహా క్యాన్వాస్ అండ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.